వెల్కమ్ టు ప్రైమ్ ఎడిషన్. నేను లక్ష్మి. నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు చంద్రబాబు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందన్న చంద్రబాబు తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివన్నారు. మరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం సాధ్యమేనా? మళ్ళీ పసుపు జెండా రెపరెపలాడుతుందా? ఈ బులెటిన్లో చూద్దాం. ఉచిత ఇసుకను అందించడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం రేపటి నుంచే దీన్ని అమలు చేయనుంది. అయితే నిజంగానే ఇసుకను ఉచితంగా ఇస్తారా, మరేమైనా ఫీజులు వేస్తారా అనే విషయాన్ని ఈ బులెటిన్లో చూద్దాం. ఇక టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ లావణ్యాల వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య చెప్పేదంతా అబద్ధమంటున్నాడు రాజ్ తరుణ్. ఇదిలా ఉంటే మాల్వి మల్హోత్రా పేరు తెరపైకి వచ్చింది. ఈ వివాదంలో ఇంకెన్ని ట్విస్టులున్నాయో ఈ బులెటిన్లో చూద్దాం. హైదరాబాద్లో డ్రగ్స్ దందా ఆగడం లేదు. పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగిస్తున్నారు. పోలీసులు నిరంతరం నిఘా పెట్టినా కూడా దీన్ని అడ్డుకోలేకపోతున్నారు. తాజాగా ది కేవ్ పబ్బుపై నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. మరి ఏం జరిగిందో ఈ బులెటిన్లో చూద్దాం. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటివి. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని చంద్రబాబు. రేపటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం, నామమాత్రపు చెల్లింపులతో అందించనున్న ప్రభుత్వం. రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్ తరుణ్ వివాదం. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మైండ్ గేమ్ ఆడుతున్నారన్న లావణ్య. కేవ్ పబ్లో 24 మంది డ్రగ్స్ తీసుకున్నారు. నిందితుల్లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారన్న డీసీపీ. జనసంద్రమైన పూరీ నగరం, జగన్నాథ రథయాత్ర ప్రారంభం. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు చంద్రబాబు నాయుడు. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన 1995 నాటి పరిశీలనను మళ్లీ తీసుకొస్తానన్నారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటుందని ఫుల్ జోష్లో ఉన్నారు నేతలు, కార్యకర్తలు. మరి తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు వస్తాయా? టీడీపీకి పూర్వ వైభవం వస్తుందా? ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. తమ అధినేత మొదటిసారిగా హైదరాబాద్ కు వస్తున్నారని తెలియగానే భారీ ఎత్తున పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ శ్రేణులతో సీఎం చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తనకు 2 కళ్ళు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విజయానికి తెలంగాణ పార్టీ శ్రేణులు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్ కు వచ్చానన్నారు. కార్యకర్తలు, నేతల అభిమానం చూస్తుంటే ఎంతో ఉత్సాహం వస్తుందన్నారు చంద్రబాబు. మీరు చూపించే అభిమానం చూస్తా ఉంటే నాకెంతో ఆనందం, నాకొక ఉత్సాహాన్ని కూడా మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది.
అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. స్వర్గీయ ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారంలో లేకున్నా కార్యకర్తలు మాత్రం పార్టీని వదల్లేదన్నారు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు, కానీ కార్యకర్తలు వెళ్లలేదన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో యువతకు, చదువుకున్న వారికి నాయకత్వం అప్పగిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ గడ్డపైనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక స్థాయికి వచ్చిందని, తలసరి ఆదాయంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కంటే ముందున్నారు. తెలంగాణను తర్వాత స్థాయికి తీసుకెళ్లడానికి ఇక్కడ నాయకులకు అవకాశం ఉందన్నారు. మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. మొట్టమొదటిసారిగా దేశంలోనే సంక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది. కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు. ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదే విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. దీంతో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. మరి అలాంటి తమ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ భవన్ కు వస్తున్నారంటే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత 10 ఏళ్లుగా ఎంతో మంది నాయకులు టీడీపీని వదిలి ఇతర పార్టీల్లోకి వలసపోయారు. అయినా కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, పార్టీ ఆవిర్భావ వేడుకలు, సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. తెలంగాణలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, భవిష్యత్తులో టీడీపీ జెండా రెపరెపలాడుతుంది అంటున్నారు. ఇంతకాలం పార్టీనే నమ్ముకున్న తమకు మంచి అవకాశాలు వస్తాయని ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇన్నేళ్లుగా పార్టీ మనుగడలో లేకున్నా పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఇదిలా ఉంటే తెలంగాణలో పూర్తిగా ఉనికే కోల్పోయిన టీడీపీని తెలుగు తమ్ముళ్లు ఎలా కాపాడుతారు? గత 10 ఏళ్లుగా తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. ఎక్కడా కూడా నాయకులు, కార్యకర్తలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీనే నమ్ముకుని స్థిరంగా ఉన్న కొందరు నేతలు, నాయకులు ఎలా టీడీపీ జెండా ఎత్తగలుగుతారు? ఈ నేతలు పార్టీ కార్యక్రమాలతో, జనాలతో మమేకమైన ప్రజలు స్వీకరిస్తారా? 10 ఏళ్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉన్న టీడీపీ నేతలను ప్రజలు ఇప్పుడు ఆదరిస్తారా? వారితో కలిసి నడిచేందుకు మిగతా నాయకులు సహకరిస్తారా? మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ తమ్ముళ్లు సైకిల్పై ఎలా సవాల్ చేస్తారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంతో రెట్టింపు ఉత్సాహం వచ్చిందన్న చంద్రబాబు మరి తెలంగాణ తెలుగు తమ్ముళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారా? తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తారా? ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? ఎలా తన క్యాడర్ను కాపాడుకుంటారు? తెలంగాణలో ఉనికే కోల్పోయిన టీడీపీని ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్తారు? మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం రేపటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇసుకను తవ్వి తీయించి లారీల్లో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించేందుకు అయ్యే ఖర్చును మాత్రం వసూలు చేస్తారు. రీచ్లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో B1 కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిల్లో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీల్లో లోడ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుండి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాల్లో ప్రతిమా ఇన్ఫ్రా, 8 జిల్లాల్లో జేసీకేసీ కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చేశారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకుని వచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 ఫీజును ఆన్లైన్లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు. డిపో పరిధిలో గ్రామ, వార్డు, సెక్రటరియేట్ల సిబ్బంది సేవలను వినియోగించుకుంటారు. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ల ద్వారా ఫీజులు చెల్లించే జిల్లాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు సిద్ధం చేశారు. గృహ నిర్మాణ రంగం ప్రభుత్వ అవసరాల కోసమే ఇసుక ఇవ్వనున్నారు. ఉచితంగా ఇసుక తీసుకెళ్లి ప్రైవేట్గా డిపోలు ఏర్పాటు చేసుకుని అమ్మడానికి వీల్లేదు. అవసరమైన దానికంటే ఎక్కువగా ఇసుకను నిల్వ చేసినా, రీసేల్ చేసినా, ఇతర రాష్ట్రాలకు అనాధికార రవాణా చేసినా, భవన నిర్మాణానికి కాకుండా ఫిల్లింగ్ లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై పోలీసు, సెబ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ గట్టి నిఘా పెట్టేందుకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలులోకి తీసుకొస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను ప్రజలకు అందిస్తామన్నారు. పాయింట్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం 120 స్టాక్ పాయింట్స్ లో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సన్రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్ గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్ లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తారో తెలీదు, బ్లాక్ మార్కెట్ లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 475 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మరి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తా ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హీరోయిన్ మాల్వి మల్హోత్రా మోజులో పడి తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వర్సెస్ మాల్వి మల్హోత్రా మధ్య ఎన్నో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. లావణ్య, మస్తాన్ సాయి కలిసి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించాడు. మస్తాన్ సాయికి, లావణ్యకు రిలేషన్ ఉందని, డబ్బుల కోసమే వారు ఇలా చేస్తున్నారంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు. ఇక లావణ్య కంప్లైంట్ పై నటి మల్హోత్రా స్పందించారు.
లావణ్య తన గురించి తన కుటుంబ సభ్యుల బెదిరింపు గురించి చెప్పడంపై మండిపడింది. తాను ఎవరో కూడా తెలియదని, ఎప్పుడూ ముఖపరిచయం లేదని, ఆమె చెప్పినవన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేసింది. రాజ్ తరుణ్తో నాకో స్టార్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్తో నటించిన ప్రతి హీరోయిన్ని లావణ్య అనుమానిస్తుందని, ఎలాంటి సంబంధం లేని తన పేరు చెప్పి దెబ్బతీస్తుందని వాపోయింది. లావణ్యే ఫోన్ చేసి తనను బెదిరించిందని, హిమాచల్ ప్రదేశ్లో ఉండే నా తల్లిదండ్రులకు నేను రాజ్తో ఉంటున్నట్టు చెప్పిందని ఆరోపించింది. అసత్య ప్రచారం చేస్తూ కేసులో తన పేరు ప్రస్తావించినందున లావణ్యపై కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపింది నటి మల్హోత్రా. False allegations on me, my brother and my family. So I just want to, give my side of the story to the cops, and whatever she has done, harassment, mental harassment to me and my family, I want to say about that. Yeah. About రాజ్ తరుణ్ గురించి లావణ్య చేసిన ఆరోపణలు దాని గురించి మీరేం చెప్తున్నారు? Sir, Raj Tarun is my co-actor. We have worked together in a film, and she has always harassed me about him. And me and Raj Tarun, we are not talking from last 6 months. We only talk about the film release and the promotions, and still she is harassing me and my family. I didn't give any complaint till now because in a first Telugu cinema, I didn't wanted any issues to be created in industry, so I kept quiet. False allegations. అయితే రాజ్ తరుణ్ వ్యాఖ్యలకు లావణ్య కౌంటర్ ఇచ్చింది. మస్తాన్ సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని తెలిపింది. రాజ్ తరుణ్ కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నాడని, తనను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించింది. అందుకోసమే డ్రగ్స్ మస్తాన్ సాయి అంటూ కథలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు రాజ్ తరుణ్కు పెళ్లయిందని, పెళ్లి చేసుకున్న ఫోటోలను తన ఫోన్లో రాజ్ తరుణ్ డిలీట్ చేశాడని పేర్కొంది. రాజ్ తరుణ్ లైఫ్లోకి అతని హీరో కాకముందే వచ్చానని చెప్పింది. ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై యూ సీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వీ ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే, మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అన్నీ ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. అతడు ఉయ్యాల జంపాల సినిమా తీసే టైంలోనే పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్లమని, తమ పెళ్లి విషయం సమయం వచ్చినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని నమ్మించాడని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా మోజులో పడ్డాడని ఆరోపించింది. వారి బ్యాంకు లావాదేవీలు, కాల్ లిస్టు, హోటల్లో ఉన్న వివరాలు పరిశీలిస్తే అన్నీ అర్థమవుతాయన్నారు. మాల్వీ మల్హోత్రా తండ్రి హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, తాను తలుచుకుంటే జైలుకు పంపిస్తారని తరుణ్ బెదిరించినట్లు లావణ్య తెలిపింది. ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 January షిఫ్ట్ అయ్యాము. నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్కన ఫ్లాట్. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు, వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా? ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు. ఇది రాజ్ తరుణ్ నాకు ఇచ్చిన. రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్
హైదరాబాద్లో డ్రగ్స్ చెలామణి ఆగడం లేదు. మాదక ద్రవ్యాల వినియోగం చాప కింద నీరులాగా విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ మణికొండ సమీపంలోని కాజాగూడలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ది కేవ్ పబ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారని తేలింది. డ్రగ్స్ వినియోగంపై ముందస్తు సమాచారం రావడంతోనే రాయదుర్గం పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు సంయుక్తంగా పబ్పై ఆకస్మిక దాడి చేశారు. హైదరాబాద్లోని పలు క్లబ్బులపై అర్ధరాత్రి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. మణికొండలోని ది కేవ్ పబ్లో రైడ్ చేసి డ్రగ్స్ అదుపులోకి తీసుకున్నారు. 55 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ వచ్చింది. పట్టుబడిన వాళ్ళంతా 25 నుండి 30 ఏళ్ల వయసులోపు ఉన్నవారే. డ్రగ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిని రాయదుర్గం పిఎస్కు తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాయింట్ ఆపరేషన్ నిర్వహించి కేవ్ బాబుపై దాడులు నిర్వహించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. 55 మందిలో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించామన్నారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకే అధికంగా ఉన్నారని తెలిపారు. అబ్దుల్ అయూబ్, డీజేతో పాటు 24 మంది డ్రగ్స్ తీసుకున్నారని, పబ్ మేనేజర్ శేఖర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణ అనంతరం పబ్ను క్లోజ్ చేస్తామని డీసీపీ తెలిపారు. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకునే వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, గాంజా ప్లస్ ఎండిఎంఏ 4, అలాగే ఎండిఎంఏ ఒక పర్సన్. ఇట్లా 24 పీపుల్, 24 మంది పాజిటివ్ వచ్చింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్, ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని అబ్దుల్లా అయూబ్ అలియాస్ ఫౌజన్ అనే ఇతన్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని సమ్ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్జంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపుగా తీసుకున్నాము, ఇంకా 3ని వెతుకుతున్నాము. ఈ కేవ్ అనే పబ్లో రేడ్ చేసాము. అక్కడ ది కేవ్ పబ్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి డీజే ఆపరేటర్తో కలిసి పబ్ నిర్వాహకులు వినియోగదారులకు డ్రగ్స్ విక్రయించినట్లు తేలింది. పట్టుబడ్డ వారిలో పబ్ నిర్వాహకులతో పాటు డీజే ఆపరేటర్లు కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక జూన్ 30వ తేదీన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టేషన్ నుంచి కారులో వెళ్లిన ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ విషయాన్ని ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే పురుగుల మందు తాగడంతో శరీరంలోని కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు.
ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ ఏంటంటే చనిపోయే ముందు ఆయన ఇచ్చిన మరణ వాంగ్మూలం. అశ్వరావుపేటలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న వాస్తవాలను బయటపెట్టారు కానిస్టేబుల్ సన్యాసి నాయుడు, శేఖర్, సుబాని, శివనాగరాజు కుమ్మక్కై స్టేషన్కి కొత్తగా వచ్చిన ఎస్ఐలను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఈ నలుగురు కానిస్టేబుల్స్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ కలిసి మీడియాకు లీకులు ఇచ్చి ఎస్ఐని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎస్ఐ శ్రీనివాస్ వాంగ్మూలంలో వెల్లడించారు. వీరికి స్థానిక సీఐ కూడా వంతపాడి తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. కాగా తన భర్త చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ శ్రీనివాస్ భార్య కృష్ణవేణి 3 రోజుల క్రితం హైదరాబాద్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అది మహబూబాబాద్ పిఎస్కు బదిలీ కావడంతో సీఐ మరో 4గురిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ ఉదయం యశోద ఆసుపత్రిలో చనిపోవడం, ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అశ్వరావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్య కేసులో 3 రోజుల క్రితం అశ్వరావుపేట సీఐ జితేందర్ రెడ్డి ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. మరో 4 కానిస్టేబుల్స్ శివ, సుబాని, పిఎస్ నాయుడు, శేఖర్లను జిల్లా ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేశారు. మరోవైపు ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఇంట్లో మరో విషాదం నెలకొంది. ఎస్ఐ మరణ వార్త విని గుండెపోటుతో అతని మేనత్త రాజమ్మ మరణించింది. దీంతో రాజమ్మ స్వగ్రామమైన నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు శ్రీరాములు శ్రీనివాస్ మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి గ్రామస్తులు, బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అశ్వరావుపేట ఖమ్మం జిల్లా ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తూ వారి ఉన్నతాధికారుల యొక్క వేధింపులు, మానసిక ఒత్తిళ్లు భరించలేక తను ఉన్నతాధికారులకు చెప్పినా వ్రాతపూర్వకంగా 3 నెలల నుంచి అనేక ఫిర్యాదులు చేసినప్పుడు కూడా తనకే మళ్ళీ ఉన్నతాధికారులు కూడా న్యాయం చేయక మెమోలు ఇచ్చినటువంటి దానిపైన వారు పురుగుల మందు దాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు వారం రోజుల క్రితం. ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ వారు మరణించడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది ప్రజాపాలన సామాన్యులందరికీ రక్షణ ఉంటుందని చెప్పి, నిందితుల కోసం ఫ్రెండ్లీగా ఉండడం కాదు, బాధితుల కోసం ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పిళ్ళు. ఇవాళ శ్రీరాముల శ్రీనివాసు మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సబ్ ఇన్స్పెక్టరు ఒక దళిత బిడ్డ, ఇవాళ నిందితుడా బాధితుడా? ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చి హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దళిత బిడ్డ శ్రీరాముల శ్రీనివాస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.